రాజకీయాల్లో మాట ఇవ్వడం సులభం, కానీ గెలిచాక ఆ మాటను గుర్తుపెట్టుకొని నిలబెట్టుకోవటం చాలా అరుదు. సరిగ్గా ఇదే విషయాన్ని నిరూపిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నిబద్ధతను చాటుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసినప్పుడు బాధితులకు అండగా నిలిచిన పవన్ ఆ సమయంలో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలికి ఒక మాట ఇచ్చారు. నువ్వు గెలిచాక మళ్లీ మా ఊరికి రావాలి నాయనా అని ఆమె కోరగా తప్పకుండా వస్తానని అప్పుడు ఆయన ప్రామిస్ చేశారు. పదవి వచ్చాక బిజీ షెడ్యూల్లో కూడా ఆ మాటను మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ స్వయంగా నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమెను చూడగానే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం లా కాకుండా ఆ ఇంటి పెద్ద కొడుకులా ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకున్నారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఒక కుటుంబ సభ్యుడిలా కలిసిపోయారు. అధికారం వచ్చినా పాత జ్ఞాపకాలను ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకున్న పవన్ తీరు చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. కేవలం పలకరింపుతోనే ఆగిపోకుండా ఆ కుటుంబానికి భారీ ఆర్థిక భరోసా కల్పించారు పవన్. నాగేశ్వరమ్మకు తక్షణ సాయంగా 50,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా తన ఎమ్మెల్యే జీతం నుంచి నెలకు 5,000 రూపాయల చొప్పున ఆమెకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఆమె కుమారుడి చికిత్స కోసం 3 లక్షల రూపాయల చెక్కును, వికలాంగుడైన మనవడి కోసం 1,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆయన ఇచ్చిన భరోసా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.